సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చక్కగా శివరాత్రి వెళ్ళింది, తేపర్ వెళ్ళాం. చక్కగా అక్కడ భోంచేసి దర్శనం చేసుకుని వచ్చాంరా. వీడియోలు తీయలేదని చెప్పి వేళ తీస్తున్నాం. నేను వెళ్ళాం తేపర్రు. ఏమ్మా చక్కగా ఎప్పుడు కూడా అక్కడికి అలవాటు గోదావరితానం అది కదా. తానం ఇంటి దగ్గర చేసి వెళ్తాం. అక్కడ పళ్ళు అయ్యి పుచ్చుకుని కుందులూరు భోజనం పెడతారు. అక్కడ చక్కగా అనసామారాధన దగ్గరికి అది భోంచేసి వచ్చామాట. ఒక వీడియో చేద్దామని చెప్పేసి రెండు బంగారం చక్కగా మీకు చక్కటి కర్రీ చూపిస్తాను మీకు. అమ్మా, బంగాళదుంప అరటికాయ కూర, అరటికాయ మసాలా కర్రీ అన్నమాట. సూపర్ ఉంటుంది. ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు వండుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అమ్మా ఇదిగో రండి. రెండు అరటికాయలమ్మా, రెండు బంగాళదుంపలు చక్కగా బాయిల్ చేసుకున్నా. ఆ బాయిల్ చేసుకున్న వాటర్ ఇది మళ్ళీ కర్రీలో పోసుకుంటాం అన్నమాట. మనం చక్క శుభ్రం కడిగేసుకుని రెండు బాయిల్ రానిచ్చి అమ్మా ఇవి రెండు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర. ఇందులో మనం వేసుకునేది ఏంటి తెలుసమ్మా? ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనకి ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడానికి సింపుల్గా 4 లవంగ మొగ్గలు, కొద్దిగా ధనియాలు, ఒక్క పలావ్ పువ్వు, ఒక్క మరాఠీ మొగ్గ, ఇది ఒక కొబ్బరి ముక్క. దీనికి ఇదే టేస్ట్ అన్నమాట. ఇది ఇలాగా ఆడుకుందాం తర్వాత. ఓకేనమ్మా, నూనె కాగుతుంది, ఉల్లిపి వేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి రా. ఆ రెండు బాయిల్ చేసుకోవాలమ్మా. పచ్చిమిరపకాయ పొడి వేసుకుందామే. సాల్ట్ వేసేస్తా. ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత వేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటాను. మెటీరియల్ తక్కువ ఉంది కదా, ఆడడానికి బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టుకుంటాను, అది ఆడుకుని వస్తాను. ఓకేనమ్మా. ఓకేనమ్మా, ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకుంటాం. ఎదుగురా. ఇవన్నీ కూడా అంతుల్లో కూరలు. అప్పట్లో పాతకాలంలో ఫంక్షన్లో వండుకునేవారు. అప్పుడు కూరలే ఉండి బంగాళదుంప కూర వండితేనే పెద్ద అయ్య బాబోయ్ పెద్ద కూరలాగా లెక్కేసేవారు. మా చిన్నప్పుడు అయితే మిల్లి మేకర్లు, పుమ్మా కానీ ఇవన్నీ తెలియదు మాకు. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. ఆడుకున్నాం కదా, మంచి స్మెల్, తాజా తాజాయే. మరి ఇప్పుడు పరిస్థితులను బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయ్యింది. ఎప్పటికప్పుడు శనకాల్లో నూరుకునేవారు. అప్పుడు అంత బడ్జెట్ ఉండేది కాదు, శనకాల్లో నూరేవారు అన్నమాట. చూసారా, అది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఆ వాటర్ సరిపోద్దిరా, మనం బాయిల్ చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం. 1/2 లీటర్ నీళ్ళు ఉంటాయి. అది వేస్ట్ అవుతుంది ఇది కూడా. ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ముక్కలు దింపుకుందాం. ఓకేనమ్మా. ఒక్కసారి మళ్ళీ అది కూడా చక్కగా ఇప్పుడు ఇవి ఇందులో దింపేసుకుందాం. 2 అరటికాయలు, 1/4 కిలో బంగాళదుంప, ఒక్క దుంప వేసానమ్మా. అదిగో ముక్కెడదో చక్కగా ఉంటుంది ఇలాగా. ఈ మసాలా వేసుకున్నామేమో చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక్క దెబ్బ తగిలేక ఉప్పు చూసుకుంటాను. సాల్ట్ వేసుకుందాం. అన్నీ సరిపోయి.
ఓకేనమ్మా. అమ్మా చూసారా, అది నాన్ వెజ్ ఎందుకు సూపర్. అదిగో దగ్గరికి వచ్చేసింది. ఈ గ్రేవీ ఉందనుకో చల్లారిదోడు తోడుకుంటుంది. ఓకేనమ్మా, అయిపోయింది. కట్టేస్తుందనే, అంతే. చల్లదోడు తోడుకుంటుంది. ఈ గ్రేవీ ఉండాలి కలుపుకోవడానికి. ఓకే బంగారం. ఓకేనమ్మా, మరి నచ్చితే ఇలా వండుకుంటే మీరు పాతకాలం వంటలు ఇంట్లో కామెంట్లో తెలపండి. ఓకేనమ్మా. నేను ఎందుకంటే మన ఇంట్లో తిని వండియే చూపిస్తున్నాను. మా ఇంట్లో ఇలా వండేవారు కాబట్టి మా పెద్దమ్మ మేమందరం కూడా చక్కగా సేలోది పట్టుకొని చాలా వండేవారు. ఏమ్మా చక్కగా ఇలా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూడండి వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.